మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హలో అండి. హలో. మీ పేరు? మంజుల అండి. మంజుల గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? హబ్సిగూడ. హబ్సిగూడ. ఓకే. హాయ్ అండి. హలో అండి. మీ పేరేంటి? త్రివేణి. మీరు ఎక్కడి నుంచి? తార్నాక. తార్నాక. మీ ఇద్దరికి పరిచయం ఉందండి? ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. సో మరి ఇద్దరు రెడీయా? ప్రిపేర్ అయ్యి వచ్చారా? సో ఏం ప్రిపేర్ అయ్యారు మంజుల గారు మీరు? మింట్ మష్రూమ్ అండి. మింట్ మష్రూమ్. ఓకే. సో మీరు అండి? తాలిపీట్ అండి. తాలిపీట్ అదేం రెసిపీ? ఇట్స్ లైక్ రోటీ. ఇట్స్ కర్ణాటక అండ్ మహారాష్ట్ర డిష్. ఓ, అక్కడ స్పెషల్. ఓ నైస్. సో ఫస్ట్ ఎవరు చేస్తారు? మీరు చేస్తారా? ఓకే. ఓకే, మింట్ మష్రూమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మింట్ మష్రూమ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, వేయించిన జీడిపప్పు కొద్దిగా, పుదీనా 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉల్లిపాయ 1, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, సోయా సాస్ 2 టీ స్పూన్లు, పసుపు చిటికెడు, వెనిగర్ 1 టీ స్పూన్, తెల్ల మిరియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో స్టార్ట్ చేద్దామా మంజుల గారు? ఆయిల్ తీసుకుంటా అండి. ఆయిల్లో ఫస్ట్ ఆనియన్స్ చాప్ చేసుకుని ఆనియన్స్ మింట్ కొంచెం ఫ్రై చేసి పెట్టుకోవాలండి. నేను ఆల్రెడీ చేసి పెట్టాను. ఇదేంటి? పుదీనా ఇంకా మింట్, అది ఆనియన్, ఉల్లిపాయ. అవునండి. సో ఈ రెండు కలిపేసి పేస్ట్ చేసుకోవాలి. అవునండి. అంటే కొంచెం ఏమైనా ఫస్ట్ ఆయిల్లో వేయించి, ఆయిల్లో వేయించి ఇది కాదు ఆనియన్ అండి, ఆనియన్ వేయించుకోవాలండి. పుదీనా డైరెక్ట్ గా వేసి పేస్ట్ చేసేసుకోవాలి. సో ఈ పేస్ట్ మనకి రెడీగా ఉంది. అవునండి. ఒక బౌల్ లో మష్రూమ్స్ తీసుకుంటాను. ఈ పేస్ట్ ఇందులో వేసి మిక్స్ చేయాలండి. సో ఆ పేస్ట్ లో మష్రూమ్స్ పోసేపు అలా ఉంచాలా ఏంటి? 5-10 minutes చాలండి. ఓకే ఓకే. సాల్ట్ కూడా వేసానండి ఇందులో. దాంట్లో పేస్ట్ సరిపడ్డ సాల్ట్ వేసి పెట్టుకోండి. సో ఇదెలా మనకి డ్రైగా వస్తుందా? లేదండి, కొంచెం వెట్ గానే ఉంటుంది. గ్రేవీ టైప్. గ్రేవీ అంటే ఉండదు, కొంచెం దగ్గరగా ఉంటుంది. ఓకే. సో అల్లము అండ్ వెల్లుల్లి, కొంచెం వెనిగర్, సోయా సాస్ అండి. ఓకే. సోయా సాస్ అండ్ వెనిగర్. సో మనం ముందు పేస్ట్ కలిపెట్టుకొని మష్రూమ్స్ వేసుకోవాలి. సో ఇది కొంచెం ఏంటి మనకు ఆ చైనీస్ స్టైల్లో ఉంటుంది. అంతేనండి. ఓకే ఓకే. ఇది మీ రెసిపీ అండి? మీరే ట్రై చేశారా ఇలాగా? ఎక్కడ చూసారా? లేదండి, మేము ఓన్గా ట్రై చేశారా? అంటే చికెన్ చేస్తుంటాము ఈ కాంబినేషన్ లో. ఓకే ఓకే. సో దాన్ని వెజ్ వాళ్ళకి కూడా బాగుండేలాగా మష్రూమ్స్ ఇది చేశారన్నమాట. ఓ నైస్ నైస్. ఏం చేస్తుంటారు మంజుల గారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో మూత పెట్టేద్దాము. 2 minutes. కొద్దిగా మష్రూమ్ మనకి కుక్ అయితే సరిపోతుంది. సిమ్ లో కుక్ అవ్వాలండి. ఓకే ఓకే. సో మీరిద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? వాకింగ్ ఫ్రెండ్స్. ఓ నైస్ నైస్. సో ఇద్దరు బాగా హెల్త్ కాన్షియసా? ఎన్ని గంటలు నడుస్తూ ఉంటారు రోజు? 5 to 6 kilometers. 5 to 6 kilometers. ఓ సూపర్. సో వాకింగ్ కూడా మనకి అంటే డైలీ లైఫ్ లో ఒక పార్ట్ అయిపోతే ఎప్పుడైనా మిస్ అయినా కూడా అయ్యో ఈ రోజు వెళ్ళలేదే, ఈ రోజు అక్కడ అందరూ ఏమొచ్చేసారు, ఏం కబుర్లు చెప్పేసుకున్నారు, ఇవన్నీ కబుర్లు, ఆటలు, వాకింగ్ అన్ని. ఓ అయితే ఎంతమంది ఉన్నారు ఆ టైంకి కలిసే వాళ్ళు? 8 members మా గ్రూప్. ఓకే ఓకే. సో రెగ్యులర్ గా కలుస్తుంటారు? ఇప్పుడు ఈవిడ సపరేట్ ప్లేస్, మీరు సపరేట్ ప్లేస్ చెప్పారు, ఎలా కలుస్తారు? అంటే అక్కడే మేము మీట్ అయ్యింది యాక్చువల్లీ, వాకింగ్ ప్లేస్ లో. ఫ్రెండ్షిప్ అయింది కూడా అక్కడేనా? నైస్ నైస్. సో ఖాళీ టైం ఏం చేస్తుంటారు మంజుల గారు? కిట్టీస్ ఫ్రెండ్స్. ఎన్ని కిట్టీస్ ఉన్నాయి? 4. చాలా 4 వారాలకి రాను సరే, ఇంకా అంతే, అంతకంటే టైం లేదు. సో మీ వారు ఏం చేస్తుంటారు? బిజినెస్. ఏం పేరండి మీ వారు? రమేష్ కుమార్. పిల్లలు? 2 బాబులు అండి. 2 బాబులు. ఏం చదువుతున్నారు? ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిందండి. అయిపోయినాయా? ఓ
జాబ్స్ ఇద్దరు జాబ్ చేస్తారండి. ఓకే ఓకే. ఇక్కడే ఇండియాలో ఉన్నారా? లేదండి, ఒక బాబు యుఎస్, చిన్న బాబు యుఎస్ లో ఉన్నాడు, పెద్ద బాబు అబుదాబిలో. ఓకే ఓకే. పేర్లు ఏంటి? పెద్ద బాబు పేరు శరత్, చిన్న బాబు తరుణ్. ఓ సో అందరూ అదే ఇద్దరు బాబులు ఇద్దరు చెరో ప్లేస్ లో ఉన్నారు కాబట్టి మరి మీకు ఏదో ఒకటి టైం పాస్ కావాలి. ఇద్దరు బాబులు ఐఐటి చేశారు. ఐఐటి చేశారు చెన్నైలో. చదివేటప్పుడు బిజీ అయితే ఇప్పుడు ఇంకా ఆబ్వియస్లీ జాబ్స్ అప్పుడు ఫ్రీ ఉన్నాం కాబట్టి ఇప్పుడు యాక్టివిటీస్ పెంచుకున్నాను అనమాట. నైస్ నైస్, ఎంజాయ్ చేయాలి. సో మరి మీరు ఏమైనా ట్రిప్స్ వేస్తూ ఉంటారా వాళ్ళ దగ్గరికి? అంటే యాక్చువల్లీ మా వారు 10 years ఉండొచ్చారండి దుబాయ్ లో, అబ్దుల్లో. సో ఇప్పుడు వెళ్ళలేదు. బాబు కూడా చిన్న బాబు రీసెంట్ గా వెళ్ళాడండి, లాస్ట్ ఫిబ్రవరిలో వెళ్ళాడు, జనవరిలో లాస్ట్. ఓకే. సో నెక్స్ట్ ఏమైనా యాడ్ చేయాలి దీంట్లో? అవునండి, ఇందులో కొంచెం జీరా పొడి వేయాలండి. ఓకే. మరి ఇంకోటి వైట్ పేపర్ అండి వేస్తానండి, తర్వాత కొంచెం మగ్గి కొంచెం కొంచెం కుక్ అవ్వాలండి. ఓకే. సో వెయిట్ చేద్దాం, చూద్దామా. కొంచెం లైట్ గా హెల్దీ అండి, చాలా లైట్ గా అండి. పసుపు, పచ్చిమిర్చి మన టేస్ట్ తగ్గట్టు అండి. కొంచెం అంటే ఈ పచ్చిమిర్చి కొంచెం ఇట్లా ఈ స్టేజ్ లో వేసుకోవాలా? అవునండి, కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది. ఓకే ఓకే. అండ్ ఇలా చేస్తే కొద్దిగా ఘాటు కూడా కొంచెం ఎక్కువ ఇదవుతుంది, అంటే ఆయిల్ లో బాగా వేగిపోతే కారం తగ్గిపోతుంది. వైట్ పెప్పర్ అండి. ఓకే. కొంచెం జీరా పౌడర్, సాల్ట్. ఆల్రెడీ పేస్ట్ లో వేసాను, మళ్ళీ కొంచెం మింట్. సో ఇంకొద్దిగా పుదీనా ఆకులాగా. ఓకేనా? ఓకే అండి, అయిపోయినట్టేనా? అంతేనండి, అయిపోయింది. కొంచెం డెకరేటివ్ గా కాజు. ఓకే. కొత్తిమీర వేసుకోండి, కొంచెం కొత్తిమీర. ఓకే. సో రెడీ అయిపోయిందండి? అయిపోయిందండి. ఓకే, నైస్. ఓకే, మరి మింట్ మష్రూమ్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మింట్ మష్రూమ్ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా ఉల్లిపాయ నూనెలో వేయించి పుదీనా కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో మష్రూమ్స్, పుదీనా పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, సోయా సాస్, వెనిగర్, మష్రూమ్ మిశ్రమం వేసి వేయించాలి. దీనిలో పసుపు, తరిగిన పచ్చిమిరపకాయలు, తెల్ల మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మింట్ మష్రూమ్ కర్రీ రెడీ. సో రాజు గారు, మింట్ మష్రూమ్ కర్రీ కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ లో ఉంది. సో రెండు సైడ్ లో డిష్ లా చేసేసింది కదా. యా. బాగుందండి, నైస్, వెరీ టేస్టీ. అన్ని సాసెస్, వైట్ పెప్పర్ పౌడర్, టేస్ట్ వైస్ బాగా వచ్చింది, ఇవన్నీ కూడా కలిపారు కదా, సో బాగుంది. సో చూసారు కదా, మింట్ మష్రూమ్ కర్రీ చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. కీరా దోసలో సిలికాన్, సల్ఫర్ ఇలా రకరకాల విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయి. ఇందులో పీచు కూడా బాగా ఉంటుంది, అలాగే వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కీరా దోసను ఏదో ఒక రూపంలో సలాడ్స్ కానీ లేదా జ్యూస్ కానీ ఇలా ఏదో ఒక రూపంలో తీసుకుంటున్నట్లయితే జుట్టు బాగా సిల్కీగా, హెల్తీగా ఉంటుంది, అలాగే స్కిన్ కూడా నీట్గా ఉంటుంది. ఇవాళ టేస్టీ వెరైటీస్ అన్ని చూసారు కదా. మరి ఈరోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. జీరా ఆలు బెండి ఫ్రై వెరీ ఇంట్రెస్టింగ్ రెసిపీ అండి. ఎందుకంటే జీలకర్ర, బెండకాయలు ప్లస్ నిమ్మరసం కూడా వాడారు. ఇవి మూడు మనకు సూపర్బ్ థింగ్. క్యాలరీ ఎలా మేనేజ్ చేయాలి అంటే బంగాళదుంపల్లో కొంచెం ఎక్కువ ఉంటాయి కదా. సో బంగాళదుంపలు అండ్ బెండకాయలు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. 100 గ్రాములు బెండకాయ అనుకోండి, 100 గ్రాములు బంగాళదుంపలు తీసుకుంటే
అది ఒక రకం. ఇంకా తక్కువ క్యాలరీస్ తీసుకోవాలి, లో క్యాలరీ డైట్ ఫాలో అవ్వాలి అన్న వాళ్ళకి 100 గ్రాముల బెండకాయకి మనం 75 గ్రామ్స్ బంగాళదుంపలు వాడుకున్నా సరిపోతుంది. లివర్ బాగా పనిచేయాలండి. ఇప్పుడు మనకు కొంతమంది మంచి డైట్ తీసుకుంటూ ఉంటే కూడాను పెద్దగా బాడీ వెయిట్లో డిఫరెన్స్ రాకపోవడం అలాంటివి గమనిస్తూ ఉంటారు. దానికి ఏంటంటే ఒక్కోసారి లోపల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి, ముఖ్యంగా లివర్కి సంబంధించినవి. సో లివర్ క్లియర్గా పనిచేయాలి, చక్కగా పనిచేయాలి అంటే వీ నీడ్ లెమన్. ఆ లెమన్ జ్యూస్ రోజు కూడా 5 ml కావాలి. సో కూరల్లో ఇలా యాడ్ చేసుకొని తీసుకుంటే చాలు. ఎందుకంటే పై తొక్క ఉంది కదా, నిమ్మ పండుల పై తొక్కలో కూడా ఆ లివర్ బాగా పనిచేసేలాగా ఉండే ఐటమ్స్ ఉంటాయి. సో దాన్ని కూడా పౌడర్ చేసి మనకు వెస్టర్న్ కుకింగ్లో వంటకాల్లో వాడతారు. సో మనం కూడా అలా మానిటర్ చేసుకోవచ్చు, లేకపోతే అవి కూడా ట్రై చేయొచ్చు. సో రెసిపీ బాగుందండి. మింట్ మష్రూమ్ కర్రీ కూడా బాగుందండి. మింట్ అండ్ మష్రూమ్ ఈ 2 కాంబినేషన్ సూపర్. తర్వాత ఉల్లిపాయలు అండ్ సోయా సాస్. సోయా సాస్లో మనకు ప్రాబ్లం లేదండి. చైనీస్ వంటకాల్లో మనకు ఎక్కడ ప్రాబ్లం అంటే అజినోమోటో, మోనోసోడియం గ్లూటమేట్, అక్కడే మనకు సమస్య. ఈ 2 కూడా కాంబినేషన్ అంటే మష్రూమ్ కానీ మింట్ కానీ ఇట్స్ గుడ్. ఈ ఆనియన్ ఇంకా కొంచెం మనకు వాల్యూ యాడ్ చేయాలంటే మనము వీ కెన్ యూస్ స్ప్రింగ్ ఆనియన్స్ ఆల్సో. క్యాలరీస్ ఎంత ఉంటాయంటే వెరీ లో క్యాలరీ అండి. మనకు పుదీనాలో తక్కువే, మష్రూమ్లో కూడా తక్కువ. తక్కువ అంటే ఎంత అంటే 50 లోపు 30 లోపు ఉన్నవన్నీ కూడా వెరీ లెస్ క్యాలరీస్. సైజ్ బట్టి అంటే 100 గ్రామ్స్లో మనకు 30-35 అలా ఉండొచ్చు. ఉల్లిపాయలు అయితే 10. ఇంకా మన క్యాలరీ ఎక్కడ ఉంటుందండి, మనం వేసే నూనెలోనే వస్తుందన్నమాట. సో ఇది కూడా హెల్దీ కర్రీ. ఎందుకంటే మష్రూమ్లో మనకు క్యాలరీసే కాకుండా అగైన్ అరుదుగా వెజిటబుల్స్లో ప్రోటీన్ ఉంటుంది. పప్పు ధాన్యాల్లోనే ప్రోటీన్ ఉంటుంది, పాలులో, పెరుగులో. అరుదుగా ఉన్న వెజిటబుల్ మష్రూమ్ ఒక 3 గ్రామ్స్ వరకు వస్తాయి 100 గ్రామ్స్ ఆఫ్ మష్రూమ్లో. సో ఇందులో క్యాలరీస్ అండ్ ప్రోటీన్ 2 ఉన్నాయి కాబట్టి మంచిది. తర్వాత తాలీపీట్ ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ. మనకు కావాల్సిన చిరుధాన్యాలు అన్నీ ఇందులో ఉన్నాయండి. జొన్న పిండి ముఖ్యంగా, బ్రౌన్ రైస్ అంటే బియ్య పిండి కూడా బ్రౌన్ రైస్తో చేసిన పిండి, తర్వాత గోధుమ పిండి అండ్ శనగపిండి. చాలు. ఈ 3:1 ఉంది చూసారా, 3 రకాల పిండి పదార్థాలు అండ్ ఒక రకమైన పప్పు ధాన్యం. సూపర్బ్ అండి కాంబినేషన్. ప్రోటీన్ కూడా మనకు అలాగే కావాలి. అంటే పిండి పదార్థాలు 3 ఉండాలి, 1 వంతు మనకు ఈ రకమైన పప్పు ధాన్యాలు ఉండాలి. ఇంకా బ్యూటిఫుల్ థింగ్ అంటే హైలైట్ ఏంటంటే దానికి ఒక వెజిటబుల్ కూడా యాడ్ చేశారు, దోసకాయ తురుము. అంటే మనకు దోసకాయలో ఉన్న విటమిన్ ఏ, విటమిన్ సి అండ్ ఫైబర్ అది కూడా యాడ్ అయిపోతుంది. ఇట్స్ అ కంప్లీట్ వెల్ బ్యాలెన్స్డ్ డిష్ అండి. టోటలీ 1-2 తీసుకుంటే కూడా మనకు ఆ పూటకు కావాల్సిన క్యాలరీస్, ప్రోటీన్, విటమిన్స్, తర్వాత కాస్త ఫ్యాట్, అది మంచి ఫ్యాట్ అన్నీ వచ్చేస్తాయి. ఆ క్యాలరీస్ కూడా వేరీడ్ క్యాలరీస్. జొన్నలో ఒక రకంగా ఉంటుంది, రైస్లో ఒక రకంగా ఉంటుంది, గోధుమ పిండిలో ఒక రకంగా ఉంటుంది. చాలా చాలా బాగుందండి. క్యాలరీస్ అంటారా, మనకు ఎంత ఉంటుందంటే ఒక్కొక్క థాలీపీట్ 150 క్యాలరీస్ దాకా ఉండొచ్చు. క్యాలరీస్ తగ్గించాలి అనుకునే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు రైస్, పప్పు ఇలా విడిగా తీసుకున్న అవి పోషకాలు మంచిదైనప్పటికీ కూడా మనకి మినిమంగా 450 క్యాలరీస్ వచ్చేస్తాయి. కానీ ఇలాంటివి 2 తీసుకున్నాం అనుకోండి, మనకు 300 క్యాలరీస్లో అయిపోతుంది. వెల్ రౌండెడ్ అండ్ బ్యాలెన్స్డ్ డిష్. అదే మనకు తేడా. చాలా బాగుంది కదా. ఈ రకమైన బ్యాలెన్స్, ఈ రకమైన డిషెస్ మన పాత డిషెస్ వెతుక్కుంటూ చక్కగా దాన్ని ఫాలో అయ్యి చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే మనము జొన్నపిండి అండ్ రైస్తో కూడా చేసేసుకోవచ్చు, గోధుమ పిండి అవసరం లేకుండా. మన ఇష్టం అండి, ఆ ప్రపోర్షన్ మనం ట్రై చేస్తే బాగుంటుంది. వెజ్ రోల్స్ హై క్యాలరీ అండి, మళ్ళీ మైదాతో చేస్తున్నాము. ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే ఈ ప్రాసెస్డ్ ఫుడ్ డీప్ ఫ్రై చేయడమే సమస్య అంటున్నారు. సో దానిని మనం అవాయిడ్ చేయాల్సిందే. చక్కటి వెజిటబుల్స్ ఉన్నాయి, కాలీఫ్లవర్ కానీ, బీన్స్, క్యారెట్ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇట్స్ అ డీప్ ఫ్రైడ్ ఐటమ్. ఇప్పుడు మనకు క్యాలరీ కూడా ఒక రోల్లో, ఇంత సైజు రోల్ అయితే విల్ గెట్ అరౌండ్ 200 to 250. తాలిపీట్లో ఒక్క దాంట్లో మనకు 150. బట్ ఎంత న్యూట్రిషన్ ఉంది. అది కూడా చిన్నపిల్లలకి ఇచ్చామనుకోండి చాలా షార్ప్గా, చురుగ్గా ఉంటారు. సో తాలిపీట్ ఇస్ డెఫినెట్లీ ఎ బెటర్ ఆప్షన్. వెజ్ రోల్స్ ఎప్పుడైనా ఒకసారి తీసుకోవడానికి ఓకే. సో ఈ వెజ్ రోల్ ఒకటే డీప్ ఫ్రై అండి. మిగిలిన 3 కూడా మనకు జస్ట్ వెరీ నైస్ బ్యాలెన్స్ ఉంది. డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చు. కానీ బెస్ట్ రెసిపీ తాలిపీట్.
నోట్ చేసుకొని ట్రై చేయండి.